అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. టాలెంట్ లేకపోతే మీరు ఇన్ని రోజులు నన్ను భరించకపోదురు. మరి ఇప్పుడు ఎందుకు నేను వెగటయ్యానో నాకు అర్థం కాలేదు. సో కావచ్చులే ఇప్పుడు, ఎందుకంటే మీరు అన్నట్టుగా కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. వెంకీ కాకపోతే వాడి తాత వస్తాడు కావచ్చు, వాడు ఎవడో వస్తాడు అంటే మంచివాడు వస్తాడు కావచ్చు అని అనుకోవచ్చు మీరు. బట్ కాకపోతే అక్కడ నాకు అనిపించింది ఏంటంటే నేను ఆప్షన్ అయ్యానా అని అనిపించింది. జీవితంలో వెళ్ళరా అదేం లేదు, నేను చెప్పాను కదా నాకు వచ్చింది జబర్దస్త్ మీద నాకు వచ్చింది పేరు వచ్చింది. బట్ జీవితంలో వెళ్ళను అని అంటే అట్లా ఏం లేదు. బట్ కాకపోతే మనసు చంపుకొని అయితే వెళ్ళను. అంతే, మళ్ళీ అదే రెస్పెక్ట్తో పిలవాలి. ఎస్, పర్ఫెక్ట్గా. అండ్ అంటే ఎలా ఉందంటే శివ, ఇక్కడ మనము మాతృ సంస్థ ఇక్కడ జబర్దస్త్లో నా ఒక్కడిదే కాదండి, అంటే మేము ఎక్కువ మాట్లాడుకుంటూ కలుసుకుంటాం ఫ్రెండ్స్, మీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా గెట్ టుగెదర్ ఏదైనా పార్టీస్కో కలుసుకుంటాము. మేమేంటంటే మా మాతృ సంస్థ, ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాను శివ, ఏమన్నాను, నాకు అన్నం పెట్టింది అదే, నన్ను బతికించింది అదే అని చెప్పాను. మాకున్న ఫీల్ వాళ్ళకి లేదు. అది మా అని మేము ఓన్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు మా ఆర్టిస్టులను మా అని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఆర్టిస్టులు మీరు తీసుకుని వచ్చారు, వాళ్ళకు ఉందా బ్రో మీ మీద? ఇంకా ఉంది ఉంది. అందులో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. వాడు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ నాకే కాల్ చేశాడు, అన్న ఈరోజు నేను ఇక్కడ అంటే కారణం నువ్వే, నీతో నువ్వు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే, లేదురా ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ అన్న, నేను ఫస్ట్ నేను అమ్మకు ఫోన్ చేసా, సెకండ్ నీకే కాల్ చేసా అన్న అని అన్నాడు ఫోన్ చేసి. చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గ్రేట్. ఎలా వచ్చాడు బ్రో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాడు ఫస్ట్ పటాస్లో ఉండే, అప్పుడు ఏంటంటే పటాస్లో ఉన్న వాళ్ళు జబర్దస్త్లో చేయొద్దు, జబర్దస్త్లో ఉన్న వాళ్ళు పటాస్లో చేయొద్దని రేటింగ్ గొడవలు, చిన్న చిన్న ఈగోస్ మనకి డైరెక్టర్స్ మధ్యలో ఈగోస్ అవన్నీ ఉండే. సో అట్లా ఉన్న టైంలో నితిన్ అన్నను, భరత్ అన్నను బతిమలాడుకొని, అటు సంతోష్ అన్నను బతిమలాడుకొని, అన్న ప్లీజ్ అన్న అని అంటే, రే నువ్వు మాది డిస్టర్బ్ చేయకరా అనేవాడు సంతోష్ అన్న. ఈవెన్ నితిన్ అన్న, భరత్ అన్న వాడు బాగా చేస్తున్నాడు అన్న అది అంటే, ఎందుకురా వేరేటోళ్ళని చూడు అనేటోళ్ళు, లేదన్నాడు బాగా చేస్తాడని ఇద్దరిని బతిమలాడుకొని తీసుకొచ్చుకొని టీంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్. ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ మాలని ఏళ్తాడేమో. 100% మీరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళది. జబర్దస్త్లో వెంకీ మంకీది ఎక్స్పెక్టెడ్ ఫేమా, అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా? అంటే యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫేమే, నాట్ ఎక్స్పెక్టెడ్ ఫేమ్. అంటే నేనేమనుకున్నానంటే శివ, సీరియస్లీ చెప్తున్నాను, నా అంతటా నన్ను నా దేవుడు చంద్రన్న పిలిచాడు. చంద్రన్న పిలిచి చంద్రన్న టీంలో కొన్ని రోజులు చేసిన తర్వాత కొన్ని వాళ్ళకు జబర్దస్త్ ఆపేద్దాం అనుకున్నారు. అంటే అగ్రిమెంట్ అది జస్ట్ 12 ఎపిసోడ్ల వరకే అగ్రిమెంట్. నేను మూడో ఎపిసోడ్కు ఎంటర్ అయ్యా జబర్దస్త్కి. 12 ఎపిసోడ్ల తర్వాత సీజన్గా చేద్దాం అనుకున్నారు, కానీ ఆ రేటింగ్ 19, 21 ఆ రేటింగ్ వచ్చేసరికి ఎందుకు ఆపడం, మంచిది కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అనుకున్న తరుణంలో మళ్ళీ కొన్ని రోజులు చంద్రన్న దాంట్లో వేసాక చంద్రన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే మనం మానేద్దాం అనేసి కొంతమంది దూరం అయ్యారు. అప్పుడు మేము ఆర్టిస్టులం ఏం చేయాలో తెలియక నన్ను రాఘవ గారి టీంలో వేశారు. రాఘవ గారి టీంలో 50కి పైగా ఎపిసోడ్లు చేశా, బాగా చేశారు. రాఘవ గారి టీంలో చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ కొన్ని టీమ్స్ బ్యాక్ వచ్చాయి. బ్యాక్ వచ్చేసరికి నన్ను ఏం చేశారు, తీసి వేణన్న టీంలో వేశారు. వేణు వండర్స్ టీమ్, వేణు అన్నతో చేసా ఒక 20 ఎపిసోడ్ల వరకు చేశా. తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయిపోయారు, ఎందుకో రీజన్ నాకు తెలియదు, సీరియస్లీ తెలియదు. అప్పుడు కంటెస్టెంట్ తర్వాత గెటప్ సీను టీమ్ లీడర్ ఉండే, వన్ టీంలో వేశారు, సీను బాబు టీంలో వేశారు. సో సీను టీంలో వేసిన తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ కొన్ని టీమ్స్ అవకాశం వచ్చినాయి. అప్పుడు ఏంటంటే నన్ను అనుకున్నట్టుగానే వెళ్ళాను, కానీ కొత్తలో నా వల్ల కాలేదు శివ. ఎందుకు తీసుకున్నారు రవిని అని అనిపించుకున్నా. ఒకరోజు నేను అవమానపడ్డ రోజు ఏంటంటే, నా ఫ్రెండ్స్ వరంగల్ నుంచి వచ్చిర్రు చూద్దామని. అరే జబర్దస్త్, అప్పుడు జబర్దస్త్ అంటే నాడే భూమి ఉండే. సో వాళ్ళు గ్యాలరీలో కూర్చోబెట్టారు, మా ఫ్రెండ్స్ వచ్చారని. ఆ రోజు నాగబాబు గారు నన్ను వేసుకున్నారు కదా శివ. సో ఏం మనిషి నువ్వు, అసలు ఇది స్కిట్టా, ఒక్కొక్కడు బయట డోర్ దగ్గర నిలబడతారు, ఇది ఏంటి అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పిలిచి, చూసుకోరా మీరు దీన్ని ఎవరైనా స్కిట్ అంటారంటే అక్కడ నా ఫ్రెండ్స్ అనుకున్నా. అంటే నాగబాబు గారు కానీ రోజా గారు కానీ మా మంచిగా చెప్పారు శివ, అట్లా అని చెప్పి వాళ్ళు తప్పు కాదు. ఆయన పిలుచుకొని తిట్టాడంటే ఎవరికి, ఇప్పుడు పేరు వస్తే ఎవరికి, నాగబాబు గారికి నేను ఏమన్నా పెడతానా, రోజమ్మకి ఏమన్నా పెడతానా, మా మంచికే కదా వాళ్ళు తిట్టేది. ఇప్పుడు సార్ కొట్టాడంటే ఎందుకు, రేపు పొద్దున జాబ్ చేసి సార్కు పెడతావా, సార్ పిల్లలకు పెడతావా, నీకు నీ పిల్లలకే కదా. మస్తు అవమానపడ్డా శివ. అమ్మా ఏంది ఇది, నా ఫ్రెండ్స్ దగ్గర నా పరుగు పోయింది అనుకుని బయటకు వస్తే మా ఫ్రెండ్స్ ఎప్పుడు లేరా, అది రా ఇది రా అన్నారు. అది నాకు ఇంకా అవమానం అనిపించింది.
అదే పిలిచి వీళ్ళ ముందు అదయ్యానా అని. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను శివ. డిప్రెషన్కి వెళ్తే నెక్స్ట్ ఆ రోజు నితిన్ అన్న భారత్ అన్న ఫోన్ చేసి మీది లాస్ట్ స్కెడ్యూల్ రా అన్నారు. లాస్ట్ స్కెడ్యూల్ రా అన్నారు. అయిపోయిందిరా దేవుడా, సర్లే పోన్లే వేరే చూద్దాం, మనకంటే ఏదైనా ఉండకపోదా అనుకొని నేను అప్పుడు వరంగల్ టు అప్ అండ్ డౌన్ చేసేవాడిని.